ఆ! హ్మ్. ఓకే. సో, లాస్ట్ క్లాస్‌లో మనం ఏమేమి డిస్కస్ చేసుకున్నాం? పాసింగ్ అండ్ ఈవెంట్స్ అంటే సిస్టమ్ ఫంక్షన్స్‌లో గాని, టాస్క్‌లో గాని ఈవెంట్స్‌ని ఎలా పాస్ చేస్తాం? మర్జింగ్ అండ్ ఈవెంట్స్ 2, 3 ఈవెంట్స్‌ని ఒకే ఈవెంట్ కింద కంబైన్ చేసుకోవడం. మర్జింగ్ అండ్ ఈవెంట్స్. అండ్ దెన్ వెయిట్ ఆర్డర్ ఆఫ్ సిస్టమ్ వేరియలాగ్ ఈవెంట్స్. అంటే ఔట్ ఆఫ్ ఆర్డర్‌లో వస్తున్నాయా? సేమ్ ఆర్డర్‌లో వస్తున్నాయా? ఔట్ ఆఫ్ ఆర్డర్ అయితే కనుక ఈవెంట్స్ మిస్ అయిపోతుంది. సేమ్ ఆర్డర్‌లో మనం వెయిట్ ఆర్డర్ ఎలా అయితే ఇచ్చామో అదే ఆర్డర్‌లో రావాలి. అండ్ దెన్ నాన్ బ్లాకింగ్ ఈవెంట్స్, బ్లాకింగ్ ఈవెంట్స్. ఓకే. సో, ఈవెంట్స్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే. మీరు కోడ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. సెమాఫోర్. అసలు ఎందుకు సెమాఫోర్? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ సెమాఫోర్ యూసేజ్ ఏంటి? What is meant by semaphore? What is the use of semaphore? And why we are using semaphores in our system development? ఎందుకు సెమాఫోర్స్ మనం యూజ్ చేస్తున్నాం? సో, ఇప్పుడు నిన్న చూసాం ఈవెంట్స్ ఏం చేసాం? ఒక టాస్క్ అనేది అంటే ఒక పర్సన్ వెయిటింగ్‌లో ఉంటే ఇంకొక పర్సన్ వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నారు. సో, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఈవెంట్స్. ఆ ఈవెంట్స్ అంటే పారలెల్ ఈవెంట్స్, మల్టిపుల్ ఈవెంట్స్ ఒకేసారి ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మనకు రేస్ కండిషన్స్ వస్తున్నాయి. ఆ రేస్ కండిషన్స్‌ని అవాయిడ్ చేయడానికి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం అనేది యూజ్ చేసుకున్నాం కదా! సో, సేమ్ అలానే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజం ఎందుకు అంటే మల్టిపుల్ 2 లేదంటే అంతకన్నా ఎక్కువ ప్రాసెసెస్ ఒకే ఇంటర్ఫేస్ మీద వర్క్ అయితే కనుక మనకి రేస్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుందనమాట. వాటిల్ని అవాయిడ్ చేయడానికి ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్ మెకానిజంలో ఈవెంట్స్ అనేవి తీసుకొచ్చాం. ఈవెంట్స్ అనేవి జస్ట్ లైక్ ఏ నోటిఫికేషన్. ఓకే. సో, నోటిఫికేషన్ లాగా వర్క్ అవుతుందనమాట. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటంటే అదే ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్‌లో సెమాఫోర్స్ అనేవి యూజ్ అవుతాయి. సో, సెమాఫోర్స్ అనేవి సేమ్ ఇది కూడా ఏం చేస్తుందంటే సింక్రనైజేషన్ పర్పస్ కోసం అండ్ దెన్ సేమ్ మళ్ళీ నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇప్పుడు సపోజ్ 2 ఆర్ మోర్ మెంబర్స్ అంటే 2 ఆర్ మోర్ ప్రాసెసర్స్ అనేవి ఒకే ఇంటర్ఫేస్ మీద వర్క్ చేయాలి అనుకుంటే కనుక రేస్ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో, దాన్ని అవాయిడ్ చేయడానికి సెమాఫోర్స్ అనేవి యూజ్ చేసుకున్నారు. సెమాఫోర్స్ అనేవి లైక్ ఏ లాకింగ్ మెకానిజం అన్నమాట. ఓకే. రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిల్ని లాక్ చేయడానికి యూజ్ చేసుకుంటారు సెమాఫోర్స్ అనేవి. సో, వాట్ ఈస్ మెంట్ బై సెమాఫోర్? చూడండి. థింక్ ఆఫ్ లైక్ ఏ సింగిల్ రూమ్ కీ ఇన్ అన్ ఆఫీస్. మనకొక ఆఫీస్ ఉంది. ఆ ఆఫీస్‌లో సింగిల్ రూమ్ కీ మాత్రమే ఉంది అంటే కనుక సో, అదేమవుతుంది ఆ రూమ్ కీ ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు సపోజ్ నా దగ్గర కీ ఉంది. నేను ఇన్‌స్టిట్యూట్ ఓపెన్ చేయాలి. సో, నేను వెళ్తేనే గాని కీ ఓపెన్ చేయడానికి ఉండదు. నాకన్నా ముందు ఎవరైనా వచ్చారనుకోండి వాళ్ళేం చేస్తారు? వెయిట్ చేయాలి. ఓకే. సో, సమ్‌వన్ ఎల్స్ హాస్ ద కీ. అంటే నా దగ్గర కాకుండా మిగతా వాళ్ళ దగ్గర కీ ఉండి నేను ముందెళ్తే కనుక నేనప్పుడు ఏం చేయాలి? వాళ్ళొచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతే గదా! హ్మ్. సో, సేమ్ అలానే మనం మన దగ్గర కీ ఉంటే సో, మనం ఎంటర్ అవుతాం. మన వర్క్ కంప్లీట్ అవ్వగానే రూమ్ కీని క్లోజ్ చేసి సో, దెన్ ఆ కీ అనేది అక్కడే పెట్టేసి దగ్గరలో మళ్ళీ మనం వెళ్ళిపోవచ్చు. అంటే సింగిల్ కీ ఇప్పుడు హాస్టల్‌లో ఉన్నోళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. ఒకటే కీ ఉంటే 3 మెంబర్స్ రూమ్‌లో ఉంటే గనక ఆ కీ ఒకటే ఉంటే మనం ఏం చేస్తాం ఆ పర్సన్ ఎవరైతే లాస్ట్‌లో వెళ్తారో వాళ్ళు కీ లాక్ చేసుకొని ఎళ్ళిపోతారు. సో, ఫస్ట్ ఎర్లీగా ఎళ్ళినోళ్ళు కీ వేయకుండా ఎళ్ళిపోతారు. ఆటోమేటిక్‌గా ఏమవుతుంది ఫస్ట్ వెళ్ళినోళ్ళు లాస్ట్ వచ్చారనుకోండి. లాస్ట్ ఎళ్ళినోడు ఫస్ట్ వచ్చేస్తే నో ప్రాబ్లమ్. కానీ ఫస్ట్ ఎళ్ళినోడు లాస్ట్ వచ్చి లాస్ట్ ఎళ్ళినోడు ఫస్ట్ రాకుండా లాస్ట్‌లోనే వచ్చి ఫస్ట్ ఎళ్ళినోడేమో లాస్ట్‌లో వస్తే సో, అలాంటి కండిషన్‌లో ఏమవుతుంది మనకి రిమైనింగ్ పర్సన్స్ అనేవాళ్ళు వెయిట్ చేయాల్సొస్తుంది కదా! ఇప్పుడు నేను ఫస్ట్ ఎళ్ళిపోయా. కానీ నేను ఫస్ట్ ఎళ్ళిపోయి ఫస్టే వచ్చాను. సో, అప్పుడేమవుతుంది రూమ్ కీస్ ఇంకా ఓపెన్‌లో లేవు. అంటే నేను వెయిట్ చేయాల్సొస్తది. లాస్ట్‌లో ఎళ్ళినవాడు ఇంకా రాలేదు. సో, రూమ్ కీస్ ఓపెన్ చేయలేదు. సో, థాట్ ఈస్ ద సెమాఫోర్స్ అంటే కీస్ టైప్ అన్నమాట. ఒక కంటైనర్ లాగా వర్క్ అవుతుంది. ఆ కంటైనర్ అనేది దాంట్లో కీస్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. ఒకే రిసోర్స్ పర్సన్ అంటే ఒకే రిసోర్స్ ఉంది. అందులో మెమరీని స్టోర్ చేసుకుంటున్నారు. రిజిస్టర్డ్ ఫైల్స్ యాక్సెస్ చేస్తున్నారు. లేదంటే ఫైల్స్‌ని యూజ్ చేసుకుంటున్నారు.
బస్సెస్ని అప్లై చేస్తున్నారు. ఇలా ఎన్ని ప్రాసెస్ ఉన్నాయో అన్ని ప్రాసెస్లు యాక్సెస్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. అలాంటి వాటిని కంట్రోల్ చేయడానికే మన సెమాఫోర్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రాసెసర్ అనేవాడు ఉన్నాడు. ఒక ప్రాసెసర్ ఏ అనేవాడు రైట్ ఆపరేషన్ చేస్తున్నాడు, ప్రాసెసర్ బి అనేవాడు రీడ్ ఆపరేషన్ చేసుకుంటున్నాడు. రైట్ కంప్లీట్ అయ్యేంత వరకు ఏ అనేవాడు రైట్ చేస్తున్నప్పుడు బి అనేవాడు రీడ్ చేస్తున్నాడు అనుకుంటే కనుక, సో వితౌట్ కోఆర్డినేషన్ అయితే కనుక రెండు ఒకేసారి జరిగిన ట్రేస్ కండిషన్ వస్తుంది. సో ఎవరు ముందు చేయాలి అనేది వాళ్ళకి తెలీదు. కానీ ఈ సెమాఫోర్స్ ఏం చేస్తుంది, కీస్ ఉంటాయి కదా, ఫస్ట్ కీస్ అనేవి ఎలా క్రియేట్ చేస్తామంటే న్యూ మెథడ్ ద్వారా క్రియేట్ చేస్తాం. న్యూ ఆఫ్ 5 కానీ లేదంటే న్యూ ఆఫ్ ఎన్ అని చెప్పేసి ఎన్ నెంబర్ ఆఫ్ కీస్ని మనం జనరేట్ చేస్తాం. ఎప్పుడైతే కీస్ని జనరేట్ చేస్తామో దెన్ సో బేస్డ్ ఆన్ ద కీస్, ఇప్పుడు ఇక్కడ చూడండి. సో వాట్ ఈస్ ద సెమాఫోర్? సెమాఫోర్ అనేది ఇన్బిల్ట్ మెథడ్, బిల్ట్ ఇన్ సిస్టమ్ విర్లా క్లాస్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, సెమాఫోర్కి ఒక హ్యాండిల్ క్రియేట్ చేస్తున్నాం. దీన్ని మ్యూటెక్స్ అంటాం. మ్యూటెక్స్ ఆర్ హ్యాండిల్ అని చెప్పేసి కూడా అంటారు. ఓకే, సో మ్యూటెక్స్ ఈజ్ నథింగ్ బట్ హ్యాండిల్, సెమాఫోర్ ఈజ్ నథింగ్ బట్ క్లాస్. ఓకే, సో మనకి దేనికి రిలేటెడ్ సెమాఫోర్ అనేది ఒక రూమ్కి సంబంధించింది అనమాట. సో ఈ సెమ్ అనేది కీకి సంబంధించి. ఓకే, సో సెమ్ ఈక్వల్ టు న్యూ అంటే ఒక కీ జనరేట్ అయింది. సెమాఫోర్ కంటెంట్స్ 1 కీ. అదే న్యూ ఈక్వల్ టు సెమాఫోర్ సెమ్ ఈక్వల్ టు 5 అని చెప్పేసి చేశారనుకోండి, అప్పుడేమవుతున్నాయి, 5 కీస్ జనరేట్ అవుతున్నాయి. ఓకే, సో మెథడ్స్ ఏం యూజ్ చేసుకుంటున్నాం, న్యూ మెథడ్ ద్వారా మనం కీస్ని జనరేట్ చేస్తున్నాం. ఎన్ని కీస్ అనేవి జనరేట్ అవుతాయి, సో ఎన్ని కీస్ అవైలబుల్గా ఉన్నాయి, ఎన్ని కీస్ జనరేట్ అవుతున్నాయి అనేది మన కాన్సెప్ట్ అనమాట. ఓకే, సో న్యూ మెథడ్ అంతే, ఎవరి దగ్గర కీ ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళకి ఇప్పుడు 2 ప్రాసెస్లు ఉన్నాయి, ఒక కీయే ఉంది. ఒక ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఆ ప్రాసెస్ గెట్ చేసుకోవాలి, కీని గెట్ చేసుకోవడం అంటే కీ అవైలబుల్గా ఉంది. సో దెన్ ఇందులో బ్లాకింగ్ మెథడ్స్ ఉంటాయి, నాన్ బ్లాకింగ్ మెథడ్స్ ఉంటాయి. సో బ్లాకింగ్ మెథడ్ అయితే ఇద్దరికి కీస్ ఉంటే, ఇప్పుడు 2 ప్రాసెస్ ఉన్నాయి, 2 కీస్ ఉన్నాయి అనుకోండి, నో ప్రాబ్లం, 2 ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి, ఒకే టైంలో ఎగ్జిక్యూట్ అవుతాయి. అంతే. సో సో కీ అనేది ఫస్ట్ మనకి జనరేట్ చేసిన దాన్ని బట్టి నెంబర్ ఆఫ్ కీస్ ఎన్ని జనరేట్ చేసాము, ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయి, సో దాన్ని బట్టి అవుట్పుట్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకే, సో మెయిన్ పర్పస్ ఏంటి అంటే సింక్రనైజేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుంటాం. ఓకే, సింక్రనైజ్ చేయాలి కదా, సో విత్ రెస్పెక్ట్ టు కీస్తో. ఇప్పుడు సపోజ్ చూడండి, గెట్ మెథడ్ అనేది బ్లాకింగ్ అంటే కీ వచ్చేంత వరకు వెయిట్ చేస్తుంది. కీ వచ్చేంత వరకు వెయిట్ చేసి, సో కీ అవైలబుల్గా లేదనుకోండి, ప్రాసెస్ అనేది వెయిట్ స్టేట్లోనే ఉండిపోతుంది, ఎందుకంటే బ్లాకింగ్ కాబట్టి. అదే నాన్ బ్లాకింగ్ అయితే ట్రై గెట్ అనేది నాన్ బ్లాకింగ్ వెర్షన్ అంటే కీ ఉంటే కనుక సక్సెస్ చేస్తుంది, రిటర్న్ 1 చేస్తుంది. అది కీ లేకపోతే కనుక ఫెయిల్ అవుతుంది. సో వెయిట్ చేయదు. ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా వర్క్ ఉంది, వర్క్ ఉంటే ఒక ఆన్ ద వేలో ఏదో వర్క్ చేసుకుని రావాలి. అప్పుడు నాన్ బ్లాకింగ్ మెథడ్లో ఏంటి, ఆన్ ద వేలో కాబట్టి ఫస్ట్ వాళ్ళని విజిట్ చేస్తాం. కంప్లీట్ అయిపోయిందంటే కనుక పిక్ చేసుకుంటాం, కంప్లీట్ అవ్వలేదంటే నేను మళ్ళీ తిరిగి వస్తాను, అప్పటికి మీరు చేసి ఉంచండి అని చెప్పేసి మనం చెప్తాం. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ వర్క్ కంప్లీట్ అవుతుంది, ఈ వర్క్ కూడా కంప్లీట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బ్లాకింగ్ అండ్ నాన్ బ్లాకింగ్ డిఫరెన్స్. బ్లాకింగ్ వచ్చేసరికి వచ్చేంత వరకు, కీ వచ్చేంత వరకు అక్కడే ఉంటుంది, వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఒక పర్సన్ ఒక స్పైన్ పెడితే ఎలా ఉంటుంది, సో ఆ పర్సన్ వచ్చేంత వరకు, వాడిని చూసి వెళ్ళేంత వరకు వాడు కదలడు, అక్కడే ఉంటాడు. అలా గెట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది. ట్రై గెట్ అయితే అలా కాదు. సో వీడు ఒక క్యాలిక్యులేషన్ పెట్టుకుంటాడు, ఒక వర్క్ కంప్లీట్ అవుతుంది కదా, ఈ వర్క్ కంప్లీట్ అయ్యే లోపల ఈ లోపల కీ వస్తుంది, కీ వచ్చినప్పుడు మనం వెంటనే యాక్సెస్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ట్రై గెట్ మెథడ్ అనేది యూజ్ అవుతుంది అనమాట, నాన్ బ్లాకింగ్ వెర్షన్. ఓకే, సో సింటాక్స్ ఏంటి,
సెమ్ అంటే హ్యాండిల్, సెమాఫోర్ యొక్క హ్యాండిల్ సెమ్ డాట్ గెట్. సో గెట్ కీస్, ఎన్ని కీస్ ఉంటే అన్ని, ఎన్ని కీస్ కావాలంటే అన్ని కీస్. మీరు ఎన్ని కీస్ తీసుకున్నారో అన్ని కీస్ మళ్ళీ పుట్ చేసేయాలి. సెమ్ డాట్ పుట్ ఆఫ్ కీ. ఓకే, సో ఒక కీ తీసుకుంటే ఆ ఒక కీని మళ్ళీ పుట్ చేసేయాలి. గెట్ మెథడ్, పుట్ మెథడ్. గెట్ మెథడ్ ద్వారా మీరు కీస్ని రిట్రాక్ట్ చేసుకుంటారు, తెచ్చుకుంటారు. పుట్ మెథడ్ ద్వారా కీస్ని రిలీజ్ చేసేస్తారు. ఓకే, రిలీజ్ కీ అంటే సో కీస్ని మనం రిటర్న్ చేసేస్తాం, అంతే కదా. సో that is the get method and put method. Similarly, it get method, put method అనేవి blocking methods, blocking operation చేస్తుంది. And then try get, try put, non blocking. Try get and try put. Okay, and then p. నో ట్రై గెట్ ట్రై పుట్ అనేది నాన్ బ్లాకింగ్. నాన్ బ్లాకింగ్ అంటే ఇప్పుడు కీ అవైలబుల్గా వీడు చూసే టైంకి కీ అవైలబుల్గా ఉంటే ఆ వర్క్ కంప్లీట్ చేసేస్తాడు. ఓకే, సో లేదు కీ అవైలబుల్గా లేకపోతే వెయిట్ చేయడు. వెయిట్ చేయకుండా ఈడేం చేస్తాడంటే రిటర్న్ 0 చేస్తాడు. రిటర్న్ 0 చేస్తే సో కీ ఇంకా లేదు, ఫెయిల్ అయింది అని చెప్పేసి మనకి రిటర్న్ 0 చేస్తాం. అదే నాన్ బ్లాకింగ్ మెథడ్లో రిటర్న్ 1 చేశాడు అంటే కనుక సో కీ సక్సెస్ఫుల్గా ఉంది, అవైలబుల్గా ఉంది, సో వర్క్ చేసుకుని కంప్లీట్ చేసుకుని వచ్చేయచ్చు. అది సపోజ్ ఇప్పుడు మీరు ఒక అంతే. బ్లాకింగ్ అయితే కనుక ఇంకా ఖచ్చితంగా వెయిట్ చేస్తూనే ఉంటుంది, వచ్చేంత వరకు వెయిట్ చేస్తూనే ఉంటుంది. వెయిట్ చేసి ఇక్కడ వెయిటింగ్ అనేది ఉండదు. వచ్చిందా కీ వచ్చిందా అంటే ఓకే. ఇప్పుడు సపోజ్ మీరు ఒక ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఓకే, సో ఆఫర్ లెటర్ కోసం వెయిట్ చేస్తున్నారంటే నాన్ బ్లాకింగ్ మెథడ్లో మీరు చూసుకుంటారు, మెయిల్ చెక్ చేసుకుంటూ ఉంటారు ప్రతిరోజు. మెయిల్ వస్తే ఓకే, లేదు రాలేదంటే మీ వర్క్ మీరు చూసుకుంటూ ఉంటారు. సో నాన్ బ్లాకింగ్ అనమాట. ట్రై గెట్, ట్రై పుట్. ఓకే, పుట్ గెట్ వెయిటింగ్ ఉండదు, వెయిటింగ్ ఉండదు. సో సెమాఫోర్స్ అనేవి ఏం చేస్తుందంటే మనం కీస్ని జనరేట్ చేస్తుంది అనమాట. ఎందుకు కీస్ని జనరేట్ చేస్తుంది అంటే ఇప్పుడు సపోజ్ మీ ల్యాప్టాప్లు ఉన్నాయి, లేదంటే మీకు సిస్టమ్స్ ఉన్నాయి. మీ సిస్టమ్, నా సిస్టమ్, అందరి సిస్టమ్స్ కలిపి ఒక ప్రింటర్ కనెక్షన్ ఇచ్చాము. ఒక ప్రింటర్కి కనెక్షన్ ఇచ్చినప్పుడు సో ఇప్పుడు నేను ప్రింటింగ్ ఇచ్చేసి, మీరు ప్రింటింగ్ ఇచ్చేసి, భాను కూడా ప్రింటింగ్ ఇచ్చేస్తే ఎవ్రీ టైం ఒకేసారి అందరూ ప్రింట్ ఇచ్చేస్తే అప్పుడు ఏమవుతుంది? సో ప్రింటర్ అనేది ఎవరు సెమాఫోర్ లేకపోతే కనుక ఫస్ట్ మీ ప్రింటింగ్లో నాది, నా దాంట్లో మీవి కలిసిపోతూ ఉంటాయి. అదే సెమాఫోర్ ఉండడం వల్ల ఏం చేస్తుంది? సో ఇప్పుడు మీరు ప్రింటింగ్ ఇచ్చారు, మీ ప్రింటింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేసి అప్పుడు నాది స్టార్ట్ చేస్తుంది. అప్పటి వరకు నా దాన్ని క్యూలో వెయిట్ చేపిస్తుంది అనమాట. అది అంటే నేను మీరు కీ వాడుకున్నారు, మీరు కీ ఎప్పుడైతే యూజ్ చేసుకున్నారో ఆ యూజ్ చేసుకున్న దాన్ని గెట్ చేసుకున్నారు, మీరు పుట్ చేసేంత వరకు నేను వెయిట్ చేస్తాను. మీరు ఎప్పుడైతే పుట్ చేశారో ఆ టైం తర్వాత నేను యూజ్ చేసుకుని మళ్ళీ ప్రింట్ చేసుకుంటాను. అది ఓకే, అంతే. నెక్స్ట్ పర్సన్ అనేవాడు యూజ్ చేసుకుంటారు. మీరు గెట్ చేసుకుని పుట్ చేయకపోతే కనుక ఆ కీ అవైలబుల్గా ఉండదు. ఆ రెండో పర్సన్ అనేవాడు ఎంతకీ అలా వెయిట్ చేస్తూనే ఉంటాడు. సో వెయిట్ చేస్తూ ఉండి దెన్ ప్రాసెస్ అనేది అలా హ్యాంగ్ అయిపోతుంది తప్ప కంప్లీట్ అవ్వదు. ఓకే, సో ఇప్పుడు మీరు న్యూ ఈక్వల్ టు 1 కీని జనరేట్ చేశారు. ఒక కీని జనరేట్ చేసినప్పుడు ఒక కీ ఉన్నప్పుడు ఒక ప్రాసెస్ ఒక ఆపరేషన్ మాత్రమే కంప్లీట్ చేస్తుంది. అంటే ఆ ఆపరేషన్ మీరు న్యూ కీ ద్వారా ఏం చేశారు? ఒక ప్రాసెస్ని మాత్రమే యాక్సెస్ చేయగలరు. మీ దగ్గర 4 ప్రాసెస్లు ఉన్నాయి. 4 ప్రాసెస్లు మిగతా 3 ప్రాసెస్లు ఏం చేస్తాయి అంటే వెయిట్ చేస్తాయి. ఎందుకంటే మీరు కీస్ ఒకటే క్రియేట్ చేశారు, అదే 2 కీస్ క్రియేట్ చేశారు. 2 కీస్ క్రియేట్ చేస్తే అప్పుడు 2 ప్రాసెసెస్ ఎట్ ఏ టైం యాక్సెస్ చేసుకుంటూ ఉంటాయి.
లేదు 3 కీస్‌ని క్రియేట్ చేశారు, లేదు 4 కీస్‌ని క్రియేట్ చేశారు. 4 కీస్‌ని క్రియేట్ చేస్తే 4 ప్రాసెస్‌లు ఉన్నాయి కాబట్టి 4 ప్రాసెస్‌లు ఎట్ ఏ టైమ్ కంప్లీట్ అయిపోతాయి. ఓకే. పారలెల్ ఆపరేషన్ లాగా కంప్లీట్ అయిపోతాయి అన్నమాట. ఓకే. అర్థమైందా? సో సెమ్ డాట్ గెట్టింగ్ అనేది ఏంటంటే కీ తెచ్చుకోవడం, సెమ్ డాట్ పుట్ అనేది కీస్‌ని రిటర్న్ చేయడం. సేమ్ అలాగే ట్రై గెట్ టు ట్రై పుట్. సో చూడండి ఈ కోడ్ ఏం చూసారు ఇక్కడ, మీరు వితౌట్ సెమాఫోర్ ఇది. సెమాఫోర్ లేకుండా మాడ్యూల్ టీపీ టాస్క్ రైటర్ అనేవాడు టాస్క్ చేస్తున్నాడు. సో ఇక్కడ టీ ఈక్వల్ టు 0 దగ్గరే రైటింగ్ స్టార్ట్ చేశాడు. అండ్ దెన్ టీ ఈక్వల్ టు 0 దగ్గరే రీడింగ్ కూడా స్టార్ట్ చేశాడు. ఓకే. ఎప్పుడైతే 10 సెకండ్స్ డిలే ఇచ్చామో రైటింగ్ డన్ అయింది. 10 సెకండ్స్ డిలే తర్వాత 5 సెకండ్స్ డిలే తర్వాత రీడ్ డన్ అయింది. ఓకే. ఇక్కడ ఫోర్క్ జాయిన్ ఎప్పుడైతే మనం యూజ్ చేసుకున్నామో 2 ప్రాసెస్‌లు ఎట్ ఏ టైమ్ జరుగుతాయి కదా! 2 ప్రాసెస్ వర్కింగ్ ఆన్ సేమ్ టైమ్. 2 ప్రాసెస్‌లు ఒకేసారి వర్క్ అయినప్పుడు అప్పుడు మనకి సెమాఫోర్ లేకపోతే ఎవరు ఎప్పుడు వర్క్ అవుతారనేది ఆ డిలే మీద డిపెండ్ అవుతుంది. అంతే కదా! సో ఇప్పుడు డిలేస్ అనేవి 10 ఇచ్చాము ఇక్కడ. అంటే 0 దగ్గర రైటింగ్ స్టార్ట్ అయింది. 10 దగ్గర రైటింగ్ అనేది డన్ అయింది. సో 0 దగ్గర రీడింగ్ స్టార్ట్ అయింది. 5 దగ్గర రీడింగ్ అనేది డన్ అయింది. ఓకే. అది. సో అదే సెమాఫోర్ యూజ్ చేసుకుంటే మీరు సెమ్ డాట్ గెట్ అంటే ఇక్కడ గెట్ చేసుకున్నారు కీని. సో ఇక్కడ $డిస్ప్లే ఇక్కడ సెమ్ డాట్ గెట్ చేసుకున్నారు. గెట్ చేసుకొని రైటింగ్ డన్ చేసిన తర్వాత సెమ్ డాట్ పుట్ మెథడ్. సో మీరు పుట్ మెథడ్ ద్వారా కీని పుట్ చేసేస్తారు. పుట్ చేసేస్తే అప్పుడు మళ్ళీ ఈ రీడింగ్ అనేవాడు గెట్ చేసుకుంటాడు. సెమ్ డాట్ గెట్ అనేది. ఓకే. సెమ్ డాట్ గెట్ అండ్ దెన్ సెమ్ డాట్ సెమాఫోర్ డాట్ పుట్ మెథడ్. ఓకే. సో అప్పుడు ఏం జరుగుతుంది, 10 దగ్గర కంప్లీట్ అవుతుంది రైటింగ్. అప్పుడు మళ్ళీ 5 సెకండ్స్ డిలే తర్వాత రీడింగ్ డన్ అవుతుంది. అంటే 15 దగ్గర నా ప్రాసెస్ అంతా కంప్లీట్ అవుతుంది. అర్థమైందా? వితౌట్ సెమాఫోర్ అయితే సో మీరు రైట్ మెయిల్ బాక్స్ ఇది చూడండి. ఇప్పుడు మనం మ్యాక్సిమం సిస్టమ్ వెరిలాగ్‌లో ఏ కోర్స్ రాస్తున్నామో అవన్నీ మీకు టీపీకి సంబంధించిన కోర్సే. ఓకే. ఎందుకంటే మనం టెస్ట్ బెంచ్‌లోనే మెయిన్‌గా ఈ కాన్సెప్ట్స్ అన్నిటిని యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ చూడండి. ఇదేం చెప్తున్నాడు యూజింగ్ సెమాఫోర్ సింగిల్ కీ ఎగ్జాంపుల్. ఇక్కడ మాడ్యూల్ సెమాఫోర్ హ్మ్. 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 అంతే. హ్మ్. సో ఇప్పుడు సెమాఫోర్ అనేది దేని పర్పస్ కోసం షేర్డ్ రిసోర్సెస్‌ని యాక్సెస్‌ని కంట్రోల్ చేయడానికి మీరు సెమాఫోర్స్‌ని యూజ్ చేసుకుంటున్నారు. ఓకే. సో దీంట్లో మనం యూజ్ చేసేవి పుట్ మెథడ్, గెట్ మెథడ్. పుట్ మెథడ్ ఏమో కీస్‌ని ఆహ్, మళ్ళీ తిరిగి పెట్టడానికి యూజ్ చేస్తాం. గెట్ మెథడ్ ఏమో కీస్‌ని తెచ్చుకోవడానికి యూజ్ చేసుకుంటాం. ఓకే. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్ వితౌట్ సెమాఫోర్, విత్ సెమాఫోర్. విత్ సెమాఫోర్‌లో ఒక కీని నేను జనరేట్ చేశాను. ఎక్కడ జనరేట్ చేశాను? సో సి సెమ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 1. ఓకే. ఇనీషియల్ బిగిన్ సెమ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 1 అంటే ఒక కీని నేను జనరేట్ చేశా. జనరేట్ చేసినప్పుడు ఒక కీని యూజ్ చేసుకొని నేను కంటిన్యూ చేయాలి. సో మాడ్యూల్ టీబీ సెమాఫోర్ హ్యాండిల్ క్రియేట్ చేశాను. సో రైటింగ్ ఏ టాస్క్. సో దెన్ సెమ్ డాట్ గెట్. సో గెట్ దగ్గర ఏం చేస్తుంది రైటర్ స్టార్టెడ్. ఎక్కడ స్టార్ట్ చేస్తున్నాడు టీ ఈక్వల్ టు 0 సెకండ్స్ దగ్గరే 0 నానో సెకండ్స్ దగ్గరే రైటర్ అనేవాడు స్టార్ట్ చేశాడు. అండ్ దెన్ #10 ఇచ్చినప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు రైటర్ అనేవాడు ఫినిష్ చేస్తున్నాడు. 10 సెకండ్స్ డిలే తర్వాత 10 సెకండ్ డిలే తర్వాత రైటర్ అనేవాడు ఫినిష్ చేశాడు. ఎప్పుడైతే ఫినిష్ చేసాడో సెమ్ డాట్ పుట్ కీని మనం మళ్ళీ ప్లేస్ చేసేస్తాం. ప్లేస్ చేసిన తర్వాత దెన్
టాస్క్ రీడర్ అనేవాడు టాస్క్ని స్టార్ట్ చేస్తాడు. ఓకే, దెన్ రీడర్ స్టార్ట్ చేయడం మాత్రం 0 సెకండ్ దగ్గరే స్టార్ట్ చేస్తాడు, కానీ ఎండింగ్ ఎప్పుడు ఎండ్ చేస్తాడు? ఇక్కడ 10 సెకండ్స్ వెయిట్ చేశాం కదా. సో ఎవరు ఈ రైటింగ్ మెథడ్ అనేవాడు కీని పుట్ చేసేంత వరకు 10 సెకండ్స్ వెయిట్ చేసాం. దెన్ ఇక్కడ ఒక 5, దెన్ 15 నానో సెకండ్స్, 15 నానో సెకండ్ దగ్గర రీడర్ అనేవాడు ఫినిష్ చేసేస్తాడు. ఓకే, సో దిస్ ఈస్ ద సెమాఫోర్ ఎగ్జాంపుల్ ఫర్ సింపుల్ 1 కీ ఎగ్జాంపుల్. అర్థమైందా కోడ్ ఇది? సో ఇక్కడ నో మాడ్యూల్ టీబీ ఇది ఫస్ట్. మాడ్యూల్ టీ మాడ్యూల్ టీబీ సెమ్ హ్యాండిల్ క్రియేట్ చేయడం, టాస్క్లు రాసుకోవడం. సో ఈ టాస్క్లన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దెన్ ఇనీషియల్ బిగిన్ సెమ్ ఈక్వల్ టు న్యూ అనేది ఒక కీని క్రియేట్ చేసాం. బిట్వీన్ ద ఫోర్క్ జాయిన్ రైటర్ అండ్ రీడర్ టాస్క్ని కాల్ చేస్తున్నాం. ఈ 2 టాస్క్ని కాల్ చేస్తున్నాం, రైటర్ టాస్క్ని, రీడర్ టాస్క్ని. ఈ 2 టాస్క్లు ఎట్ ఏ టైం కాల్ చేస్తున్నాం. ఎట్ ఏ టైం కాల్ చేసినప్పుడు మీకు డిలేస్ని బట్టి ఈ సెమ్ డాట్ కీస్ని మనం గెట్ చేసుకోవడం, పుట్ చేసుకోవడం దాన్ని బట్టి ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో కావాలంటే ప్రోగ్రామ్ ఒకసారి చూడండి, ఎగ్జిక్యూషన్. ఓకే, సో ఇది చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది? స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో డిలేస్ ఇచ్చి మీరు ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే నార్మల్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో మన ఇష్టం. సో అందుకని చాలా ప్రాసెస్లు ఉన్నాయి. ఓకే, వితౌట్ సెమాఫోర్ ఇక్కడ మీరు ఏం చేస్తున్నారు? 2 ప్రాసెస్ని సో ఇప్పుడు మీకు ఇక్కడ డిలే లేదు, డిలే ఏమి ఇవ్వకుండా టాస్క్ రీడింగ్, రైటింగ్ 2 ఒకేసారి ఫోర్క్ జాయిన్లో వర్క్ చేస్తున్నారు. అలాంటి కేసెస్లో మీకు కాన్ఫ్లిక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి. సో రేస్ కండిషన్స్ని అవాయిడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి, సో వితౌట్ సెమాఫోర్, సో జస్ట్ ఇనీషియల్ బిగిన్ ఫోర్క్ జాయిన్ యూజ్ చేసుకున్నాం. ఫోర్క్ జాయిన్ 2 టాస్క్లని ఒకేసారి కాల్ చేస్తుంది. సో బేస్డ్ ఆన్ ద డిలే మీకు కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఏమవుతుంది? 0 సిమ్యులేషన్ టైం దగ్గరే రీడర్ అనేవాడు స్టార్ట్ చేస్తాడు, రైటింగ్ అనేవాడు స్టార్ట్ చేస్తాడు. చూసారా, 0 దగ్గరే రైటింగ్, రీడింగ్ 2 ఒకేసారి స్టార్ట్ చేశారు. అండ్ దెన్ #10. సో ఫోర్క్ జాయిన్ దగ్గర ఎవరు కంప్లీట్ అవుతారు? ఫస్ట్ రీడింగ్ డన్ అయిపోయింది, తర్వాత రైటింగ్ అయింది. ఓకే, సో ఎందుకంటే ఇక్కడ డిలే వచ్చేసరికి 10 సెకండ్స్ డిలే, ఇక్కడ డిలే వచ్చేసరికి 5 సెకండ్స్. సో దెన్ రీడింగ్ కంప్లీట్ అయిపోయింది వితౌట్ రైటింగ్ డన్. రైటింగ్ కంప్లీట్ అవ్వకుండానే రీడింగ్ కంప్లీట్ అయిపోయింది. సో ఎందుకంటే ఇద్దరు ఒకేసారి స్టార్ట్ చేశారు కాబట్టి. సో ఇప్పుడు సెమాఫోర్ని యూజ్ చేసుకొని చూడండి. సో ఇక్కడ ఇది నాకు వచ్చిన అవుట్పుట్ 0 సెకండ్స్ దగ్గరే, అంటే 10 సెకండ్స్ దగ్గర మొత్తం మీ అవుట్పుట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఓకే, ప్యారలల్గా జరుగుతుంది కాబట్టి ఇక్కడ. ఓకే, సో దెన్ ఇక్కడ చూడండి, మాడ్యూల్ టీబీ
సెమాఫోర్ సెమ్, టాస్క్ రైటర్, సెమ్ డాట్ గెట్ ఒక కీని తెచ్చుకున్నాము. అండ్ దెన్ సెమ్ డాట్ పుట్ కీని పుట్ చేసాం. ఎప్పుడు పుట్ చేస్తాం, రైటర్ అనేవాడు ఫినిష్ చేసిన తర్వాత సెమ్ డాట్ పుట్ చేసాం. అండ్ దెన్ మళ్ళీ రీడర్ అనేవాడు ఎప్పుడు గెట్ చేసుకుంటాడు, 15 సెకండ్స్ తర్వాత రీడర్ అనేవాడు సెమ్ కీని గెట్ చేసుకుంటాడు. గెట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకుంటాడు. ఓకే, వాడి టాస్క్ని కంప్లీట్ చేస్తాడు. చూడండి. చూసారా? సో రైటర్ అనేవాడు స్టార్ట్ చేశాడు ఎక్కడ, 0 సిమ్యులేషన్ టైం దగ్గర రైటర్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ వితౌట్ సెమాఫోర్ ఇక్కడ ఏం చేశాడు, 0 దగ్గర రైటింగ్ స్టార్ట్ చేశాడు. కానీ రీడింగ్ ఎప్పుడు స్టార్ట్ చేశాడు, ఇక్కడ చూడండి, రీడింగ్ స్టార్టెడ్ ఆఫ్టర్ 10 సెకండ్స్, అంటే ఈ కంప్లీషన్ అయిన తర్వాత రీడింగ్ స్టార్ట్ చేశాడు. ఇక్కడ 0 సెకండ్ దగ్గర రీడింగ్ స్టార్ట్ చేశాడు. ఓకే, సో ఇది వితౌట్ సెమాఫోర్ అవుట్పుట్. ఇప్పుడు మళ్ళీ చూడండి, టాస్క్ రీడర్ సెమ్ డాట్ గెట్ కీని ఎప్పుడు తెచ్చుకున్నాడు, ఇక్కడ 10 సెకండ్స్ అయిన తర్వాత, అంటే 10 సిమ్యులేషన్ యూనిట్స్ అయిన తర్వాత కీని తెచ్చుకున్నాడు. దెన్ రీడింగ్ అనేవాడు స్టార్ట్ చేశాడు. అండ్ దెన్ రీడింగ్ ఎప్పుడు ఫినిష్ చేశాడు, 5 సెకండ్స్ డిలే ఇచ్చాడు. 5 సిమ్యులేషన్ టైం యూనిట్ డిలే ఇచ్చిన తర్వాత రీడింగ్ అనేవాడు స్టార్ట్ చేశాడు. సో దానికి దీనికి చూసారు, ఇక్కడ 15 సెకండ్ దగ్గర మీకు అవుట్పుట్ అనేది కంప్లీట్ అయింది. ఇక్కడ 10 దగ్గరే కంప్లీట్ అయిపోయింది. ఓకే, సో వితౌట్ సెమాఫోర్, విత్ సెమాఫోర్. సో ఒకరు తర్వాత ఒకరు మీకు ఇక్కడ ఫినిష్ చేశారు. ఓకే, ఇక్కడ అలా లేదు, రైటింగ్ రీడింగ్ ఒకేసారి స్టార్ట్ చేసింది. రైటింగ్ కంప్లీట్ అవ్వకుండానే రీడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఒక ప్రాసెస్. ఇప్పుడు నేను కీస్ని మార్చుతున్నా, అంటే కీస్ని 2 కీస్ని జనరేట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు అప్పుడు ఏమవుతుంది, మీ అవుట్పుట్ చూడండి, మల్టిపుల్ కీస్ని జనరేట్ చేశాను. అంటే 2 ప్రాసెస్లు ఉన్నాయి, 2 టాస్క్లు ఉన్నాయి, 2 టాస్క్లకి 2 కీస్ని జనరేట్ చేశాను. ఇప్పుడు అవుట్పుట్ చూడండి, సేమ్ అవుట్పుట్ వచ్చిందా? సో 0 దగ్గరే రైట్ స్టార్ట్ చేశాడు, 0 దగ్గరే రీడింగ్ కూడా స్టార్ట్ చేశాడు. అండ్ 5 సెకండ్స్ దగ్గర రీడింగ్ ఫినిష్ చేసుకున్నాడు. అండ్ దెన్ 10 సెకండ్స్ దగ్గర రైటర్ అనేవాడు ఫినిష్ చేసుకున్నాడు. ఒకటే కీ ఉండడం వల్ల మనకి ఏమవుతుంది, ఒక పర్సన్ కంప్లీట్ అయిన తర్వాత రెండో పర్సన్ని ఎగ్జిక్యూట్ చేసాం. అదే 2 ప్రాసెస్లు ఉన్నాయి, 2 కీస్ ఉన్నాయి. సో ఆల్రెడీ సమ్ డేటా అనేది ఒక చోట ఉంది. నేను ఒక లొకేషన్లో రైట్ చేసుకుంటున్నాను, మీరు ఇంకో లొకేషన్ నుంచి రీడ్ చేసుకుంటున్నారు. సో 2 ప్రాసెస్లు ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. నెంబర్ ఆఫ్ కీస్ అనేవి ఎన్నైతే కీస్ ఉన్నాయో అన్ని కీస్ని బట్టి అన్ని ప్రాసెస్లు ఉంటాయి. సో ఎవరి కోసం వెయిట్ చేయరు, వాళ్ళ టాస్క్లు వాళ్ళు కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోతారు. అది రాసుకోండి, నో ప్రాబ్లం, తీసుకోండి. నెంబర్ ఆఫ్ కీస్ తీసుకోండి ఎక్కువ. సో కీస్ని జనరేట్ చేసిన తర్వాత ప్రాసెస్లు తక్కువనా, నో ప్రాబ్లం, అది కూడా ఒక కేసే. ఓకే, సో చూసారా, సో అవుట్పుట్ అనేది 3 కీస్ని తీసుకున్నా మీరు జనరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏముంది, సో ఇప్పుడు 2 పర్సన్స్ ఉన్నారు ఒక రూమ్లో, 2 పర్సన్స్కి 2 కీస్ ఉన్నాయి. ఓకే, నో ప్రాబ్లం. 2 పర్సన్సే ఉన్నారు కానీ 3 కీస్ ఉన్నాయి, నో ప్రాబ్లం, కీస్ ఎక్కువ ఉన్నాయి. సో కీస్ తక్కువ ఉంటే వెయిటింగ్ కండిషన్లో ఉంటుంది, కీస్ ఎక్కువ ఉంటే కనుక మళ్ళీ నెక్స్ట్ పర్సన్ అనేవాడు ఈజీగా యాక్సెస్ చేసుకుంటాడు. ఎవరి కోసం వెయిట్ చేయరు. నేను ఒక 10 o'clock రూమ్కి వచ్చి నేను నా వర్క్ కంప్లీట్ చేసుకుని 11 o'clock లీవ్ అయిపోయాను. సో మీరేం చేశారు, 4 o'clock వర్క్ కంప్లీట్ అయ్యి రూమ్కి వచ్చి మీరు మళ్ళీ బయటకి ఏదో అనుకుంటే 4 o'clock తర్వాత 5 o'clock మళ్ళీ బయటకు వెళ్ళిపోయారు. సో మీరు వచ్చినట్టు నాకు తెలియదు, నేను వచ్చినట్టు మీకు తెలియదు. దెన్ సో మల్టిపుల్ ప్రాసెస్. ఓకే, కానీ కీస్ అయినా తీసుకోవచ్చు, కానీ వేస్టేజ్ ఉంటుంది కదా కీస్ జనరేట్ చేయడం వల్ల. సో నెంబర్ ఆఫ్ కీస్ మనకి ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో అన్ని కీస్ని జనరేట్ చేసుకుంటే అన్ని ప్రాసెస్లు ఎట్ ఏ టైం కంప్లీట్ అయిపోతాయి. అదే మీరు ఒకటే ప్రాసెస్ ఉండి అదే 2 ప్రాసెస్లు ఉండి ఒక కీని జనరేట్ చేశారంటే ఒకరు కంప్లీట్ అయిన తర్వాత రెండో పర్సన్ వస్తాడు. అది ఒక ఓకే, తీసుకోవచ్చు, నో ప్రాబ్లం.
సో దెన్ మల్టిపుల్ కీస్ని కూడా మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. సో అదొకసారి చూడండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అంతే. సో ఇక్కడ చూడండి, సేమ్ సెమాఫోర్ మ్యూటెక్స్ అని చెప్పేసి తీసుకున్నాము. సెమాఫోర్ మ్యూటెక్స్ ఈక్వల్ టు 1, న్యూ ఈక్వల్ టు 1 ఒక కీని జనరేట్ చేశారు. అండ్ దెన్ ఇంట్ షేర్డ్ కౌంటర్. కౌంటర్ అనేది జస్ట్ నేను ఎన్ని వర్క్లు అయ్యి ఎంతమంది ప్రాసెసర్లు ఉన్నారు అనేది కౌంట్ చేసుకోవడం కోసం, స్టాటిస్టిక్స్ కోసం కౌంటర్ ఈక్వల్ టు 0ని ఇనిషియలైజ్ చేసుకున్నాను. ఓకే. టాస్క్ ఇంక్రిమెంట్ అనేది నా టాస్క్ ఇంక్రిమెంట్ ఆఫ్ ఇంట్ ఐడి. సో ఇంట్ ఐడి అంటే ఐడి ఈజ్ నథింగ్ బట్ నెంబర్ కదా, సో ఇండెక్స్. ఓకే. ఈ ఇంట్ షేర్డ్ కౌంట్ అనేది ఎంత ఇంక్రిమెంట్ అవుతుంది అనేది డిఫైన్ చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, మ్యూటెక్స్ డాట్ గెట్ ఒక కీని గెట్ చేసుకుంటాం అంటే లాక్ అయిపోయింది. వన్స్ కీని గెట్ చేసుకుంది అంటే ఆ రూమ్ లాక్ అయిపోయినట్టే ఇంకా. ఓకే. సో అంటే ఆ ప్లేస్ అనేది లాక్ అయిపోయినట్టే. ఆ ప్లేస్ని ఇంక మళ్ళీ వేరే వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసుకోలేరు. ఒక రిజిస్టర్ ఉంది, ఆ రిజిస్టర్లో మీరు ఆ రిజిస్టర్ని మీరు యాక్సెస్ చేసుకుంటున్నారు. సో గెట్ మెథడ్ ద్వారా మీరు యాక్సెస్ చేసుకుంటున్నారు. ఓకే. సో దెన్ లాక్ అయిపోయింది. డాలర్ డిస్ప్లే థ్రెడ్ %0t అంటే వాల్యూ థ్రెడ్ 1 2. సో థ్రెడ్ 1 ఇంక్రిమెంటింగ్ డాలర్ టైం. సో డిలే ఎంత అండ్ దెన్ ఐడి. సో ఐడి ఎంత, ఫస్ట్ ఐడియా సెకండ్ ఐడియా అనేది ప్రింట్ చేస్తుంది. దెన్ #10 థ్రెడ్ %0d. సో దట్ మీన్స్ థ్రెడ్ 1 కంప్లీట్ అయిందా, థ్రెడ్ 2 కంప్లీట్ అయిందా. సో కౌంటర్ ఇంక్రిమెంట్ అయింది కదా, థ్రెడ్ 2. దెన్ కౌంటర్ ఈక్వల్ టు %0d డాలర్ టైం ఐడి. సో షేర్డ్ కౌంటర్. సో ఈ షేర్డ్ కౌంటర్ ఏమో థ్రెడ్ ఫస్ట్ కౌంటర్ సెకండ్ కౌంటర్ అనేది డిఫైన్ చేస్తుంది. ఎప్పుడైతే మీరు కీని పుట్ చేశారో దెన్ అన్లాక్ అవుతుంది. అన్లాక్ అయిన తర్వాత మళ్ళీ అదర్ టాస్క్ ఇక్కడ చూసారా, ఇంక్రిమెంట్ 1 2 ఒకటే తీసుకోండి. ఫస్ట్ ఒక ఇంక్రిమెంట్ తీసుకోండి, అంటే ఒక టాస్క్ని కన్సిడర్ చేసుకోండి. ఒక టాస్క్ని కన్సిడర్ చేసుకొని మీకు ఇక్కడ అవుట్పుట్ ఏంటో చూడండి. థ్రెడ్ అన్నా ప్రాసెస్ అన్నా ఒకటే. ప్రాసెస్ అంటారు, లేదంటే థ్రెడ్స్ అంటారు. టాస్క్లు అనొచ్చు, థ్రెడ్స్ అన్న అనొచ్చు. ఇప్పుడు చూసారా, ఒకటే థ్రెడ్ ఇంక్రిమెంట్ 1 అన్నాం కాబట్టి ఒకటే థ్రెడ్ చేసాము. సో ఫస్ట్ ఏం చేసాము, సో థ్రెడ్ 1 %0t థ్రెడ్ 1 ఇంక్రిమెంటింగ్. ఓకే. అది ప్రింట్ అయింది. డాలర్ టైం ఐడి. సో ఇనిషియల్ 0 seconds దగ్గర ఇది ఎగ్జిక్యూట్ అయింది. డాలర్ టైం ఐడి. దెన్ ఎప్పుడైతే కౌంటర్ ఇంక్రిమెంట్ అయిందో సో థ్రెడ్ 1 కౌంటర్ ఈక్వల్ టు 1 డాలర్ టైం 10 seconds దగ్గర ఐడి. సో ఐడి ఈజ్ నథింగ్ బట్ నెంబర్, ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్, ఫస్ట్ నెంబర్. సో దెన్ షేర్డ్ కౌంటర్ వాల్యూ కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. సో ఇది ఎప్పుడు ఇంక్రిమెంట్ అవుతుంది, 10 దగ్గర. దెన్ మ్యూటెక్స్ డాట్ పుట్. సో కీని పుట్ చేశారు. పుట్ చేసినప్పుడు ఎంత డిలే ఉంది, 5 seconds డిలే. సో దెన్ కౌంటర్ 2 ఇంక్రిమెంట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది. సో దెన్ నెక్స్ట్ కౌంటర్ ఇంక్రిమెంట్ అవ్వడానికి రిపీట్ 2 times చేశారు కదా, ఇది 2 times రిపీట్ చేశారు కాబట్టి సో 2 సార్లు మీకు అవుట్పుట్ అనేది రిపీట్ అవుతుంది. ఓకే. అదే ఇంక్రిమెంట్ ఇక్కడ 2 తీసుకోండి. ఓకే. సో దెన్ ఇంక్రిమెంట్ 2 తీసుకుంటే అదే కండిషన్ 2 times రిపీట్ అవుతుంది. అంటే ఆల్రెడీ 2 times రిపీట్ అయింది, దెన్ 4 times రిపీట్ అవుతుంది. చూసారా. సో థ్రెడ్ 1 ఇంక్రిమెంటింగ్ అండ్ కౌంటర్ 1 ఒక టాస్క్, అండ్ థ్రెడ్ 2 ఇంక్రిమెంటింగ్ కౌంటర్ 2, అండ్ దెన్ థ్రెడ్ 3. సో అగైన్ థ్రెడ్ 2 ఇంక్రిమెంటింగ్ కౌంటర్ 3. సో థ్రెడ్ 2 ఇంక్రిమెంటింగ్ కౌంటర్ 4. ఓకే. సో అలా మీకు ప్రతిసి ఫైనల్ కౌంట్ ఎంత వచ్చింది, 4. ఓకే. షేర్డ్ కౌంటర్ అనేది ఫైనల్ కౌంటర్. టాస్క్ మీ టాస్క్ నేమ్ ఇక్కడ ప్రింట్ అవుతుంది. ఓకే. సో ఒక వర్క్ని ఇప్పుడు ఈ టాస్క్ని ఒకసారి రిపీట్ చేస్తున్నారు, ఒకసారి తీసుకుంటున్నారు.
అండ్ దెన్ అంటే ఇంట్ ఐడి ఇచ్చారు కదా, ఐడి ఆఫ్ 1 అని చెప్పేస్తున్నాం కదా, ఇంక్రిమెంట్ ఆఫ్ 1 అంటే 1 టైం తీసుకోండి ఒక టాస్క్ని. ఓకే, ఈ టాస్క్ ఒకసారి తీసుకుంటే రిపీట్ 2 టైమ్స్ అయింది, 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి ఇంక్రిమెంటింగ్ అండ్ దెన్ కౌంటింగ్ ఇంక్రిమెంట్ 1 కౌంట్ 1 ఒక టైం కౌంట్ ఇంక్రిమెంట్ అయింది. ఓకే, దెన్ $display కౌంటర్ని పుట్ చేస్తాం. దెన్ మ్యూటెక్స్ ఇంక్రిమెంట్ 2 అంటే సెకండ్ కౌంటర్, సెకండ్ టాస్క్. చూసారు ఇక్కడ ఇంక్రిమెంట్ 2 అనేది అంటే సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేశారు, అదే టాస్క్ని ఇంకొకసారి రిపీట్ చేశారు. అంటే మీరు టాస్క్ ప్రాసెస్ 1 అని చెప్పేసి తీసుకుంటున్నారు, టాస్క్ ప్రాసెస్ 2 అని చెప్పేసి తీసుకుంటున్నారు కదా. సో టాస్క్ ఒకే ప్రాసెస్ అంటే రెండు టాస్క్ ప్రాసెస్ 1 ప్రాసెస్ 2 అని రెండు టాస్క్లు తీసుకున్నారు. నేను అలా తీసుకోకుండా టాస్క్ ఇంక్రిమెంట్ అనే టాస్క్ ఒకటే తీసుకొని ఇక్కడ ఐడిని డిఫైన్ చేశాను. ఇంట్ ఐడి, ఈ ఐడి అనేది ఎన్ని టైమ్స్ వరకు వస్తుంది, 2 పవర్ 32 వరకు వస్తుంది. మీరు ఇప్పుడు ఇంక్రిమెంట్ 1 2 3 అని చెప్పేసి 1 2 అని చెప్పేసి తీసుకున్నారు కదా, కాపీ చేసుకొని దెన్ కాపీ చేసుకొని ఇంకొక 2 టాస్క్లు తీసుకోండి. ఇంక్రిమెంట్ 3, ఇంక్రిమెంట్ 4 అంటే టాస్క్ని 4 టైమ్స్ మీరు కాల్ చేస్తున్నారు, 4 టాస్క్లు కన్సిడర్ చేసుకున్నట్టు. ఓకే, టాస్క్ ఇంక్రిమెంట్ 1, టాస్క్ ఇంక్రిమెంట్ 2, టాస్క్ ఇంక్రిమెంట్ 3, టాస్క్ ఇంక్రిమెంట్ 4 టాస్క్. సో దెన్ ఫోర్త్ థ్రెడ్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది చూడండి. సో దెన్ ఇంక్రిమెంట్ 4 అనేది 4 టైమ్స్ రిపీట్ అవుతుంది. సో ఒకటే కీని జనరేట్ చేస్తున్నారు కదా మీరు. ఇప్పుడు కీస్ ఎన్ని, ఒక 4 టాస్క్లు ఉన్నాయి కదా, 5 కీస్ తీసుకోండి. 5 కీస్ తీసుకుంటే 5 ఇంక్రిమెంట్ టాస్క్లు ఎట్ ఏ టైం మీకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయి. చూసారా. సో ఒక్కొక్క టాస్క్కి ఫస్ట్ చూడండి, థ్రెడ్ 1, థ్రెడ్ 2, థ్రెడ్ 3, థ్రెడ్ 4 థ్రెడ్స్ని కాల్ చేస్తాం. సో దెన్ 4 థ్రెడ్స్కి కౌంటర్ అనేది 4 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. మళ్ళీ అగైన్ మళ్ళీ ఏం చేస్తున్నాం, మళ్ళీ 4 థ్రెడ్స్ తీసుకుంటాం, ఇంక్రిమెంటింగ్ అండ్ దెన్ కౌంటర్ 4. అదే మీరు ఒక టాస్క్ ఒక కీ తీసుకోవడం వల్ల ఏమవుతుంది, లాస్ట్ టాస్క్ని అలా రిపీట్ చేస్తూ ఉంటుంది. ఎన్ని టైమ్స్ మీరు ఇంక్రిమెంటింగ్ 4th టాస్క్ని ఎన్ని టైమ్స్ రిపీట్ చేశారో అన్ని టైమ్స్ రిపీట్ చేస్తూనే ఉంటుంది. చూసారా, థ్రెడ్ 4 కౌంటర్ ఇంక్రిమెంట్ అవుతూ ఉంటుంది. కానీ సో 4th థ్రెడ్ని ఎన్ని టైమ్స్ ఇంక్రిమెంట్ చేసింది, 4 టైమ్స్ ఇంక్రిమెంట్ చేసింది. క్లియరా. డిపెండ్స్ ఆన్, అదే మీరు 2 థ్రెడ్స్ తీసుకున్నారనుకోండి, 2 థ్రెడ్స్ తీసుకుంటే అప్పుడు ఇంక్రిమెంట్ 1 ఇంక్రిమెంట్ 2 2 టాస్క్లు వస్తాయి. అండ్ దెన్ మిగతా టాస్క్లన్నీ అలా రిపీట్ అవుతూనే ఉంటాయి. చూసారా. సో థ్రెడ్ 1 అండ్ థ్రెడ్ 2 ఇంక్రిమెంట్ అయింది, థ్రెడ్ 4 కంటిన్యూస్గా అలా రిపీట్ అవుతూనే ఉంటుంది. లేదు 3 తీసుకోండి. ఓకే, సో 3 తీసుకుంటే థ్రెడ్ 1 2 3 రిపీట్ అవుతుంది, 3 టాస్క్లు ఎట్ ఏ టైం స్టార్ట్ అవుతాయి. అండ్ 4th టాస్క్ని 4th థ్రెడ్ని కంటిన్యూస్గా రిపీట్ చేస్తూనే ఉంటుంది. సో థ్రెడ్ 1 ఇంక్రిమెంటింగ్, థ్రెడ్ 2 ఇంక్రిమెంట్, థ్రెడ్ 3 ఇంక్రిమెంటింగ్ అండ్ థ్రెడ్ 4 కౌంటర్ 3 దగ్గర అదే టాస్క్ని మీకు ఈ రిపీట్ చేస్తూనే ఉంటుంది. చూసారా. సో థ్రెడ్ 4ని 4 టైమ్స్ రిపీట్ చేస్తూ ఉంటుంది. అదే 4 టాస్క్లు ఉన్నాయి, 4 టాస్క్లు 4 టాస్క్లు ఉన్నాయి, 4 కీస్ తీసుకున్నారనుకోండి, 4 మెంబర్స్ ఒకేసారి యాక్సెస్ చేసుకుంటారు. సో జీరో సిమ్యులేషన్ దగ్గర థ్రెడ్ 1 ఇంక్రిమెంట్ జరిగింది, 2 ఇంక్రిమెంట్ జరిగింది, 3 ఇంక్రిమెంట్ జరిగింది, 4 ఇంక్రిమెంట్ జరిగింది. అండ్ థ్రెడ్ 4 దగ్గర కౌంటర్ 4 అయింది. అండ్ దెన్ సో 4 టైమ్స్ కౌంటర్ అనేది 4 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. దెన్ అగైన్ థ్రెడ్ 4 మళ్ళీ 4 టైమ్స్ ఇంక్రిమెంట్ అవుతుంది. సో కౌంటర్ అనేది 8 ఇంక్రిమెంట్ అవుతుంది. 2 టైమ్స్ రిపీట్ చేశారు కాబట్టి. అదే మీరు 2 టైమ్స్ రిపీట్ చేయకుండా రిపీట్ అనే కాన్సెప్ట్ ఒకటే వాడుకోండి, అప్పుడు మీకు ఒక టాస్కే వస్తుంది. జస్ట్ 4 థ్రెడ్స్ 4 టైమ్స్ ఇంక్రిమెంట్, కౌంటర్ కూడా 4తో ఆగిపోతుంది, 8 వరకు వెళ్ళదు. సో చూడండి, థ్రెడ్ 1 2 3 4
అండ్ దెన్ కౌంటర్ కూడా 4. ఇక్కడ 5 టైమ్స్ రిపీట్ చేయండి. 5 టైమ్స్ రిపీట్ చేస్తే అప్పుడు థ్రెడ్ 4 అనేది కౌంట్ 5 వచ్చేంత వరకు రిపీట్ చేస్తూనే ఉంటుంది. సో థ్రెడ్ 4 అనేది చూసారా 5 టైమ్స్ అంటే ఒకసారికి 4, ఓకే 4 కౌంట్, తర్వాత రెండోసారి ఇంకొక 4 8, తర్వాత మూడోసారి 12, నాలుగోసారి 16, ఫిఫ్త్ టైం కౌంటర్ 20. క్లియరా? సో ఇది సింగిల్ కీని యూజ్ చేసుకుని చేస్తా, అండ్ దెన్ మల్టిపుల్ కీస్ని యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. ఓకే, దెన్ బ్లాకింగ్ బిహేవియర్. సెమాఫోర్లో బ్లాకింగ్ బిహేవియర్, ఎందుకు బ్లాకింగ్ బిహేవియర్ అంటున్నాం? మనం ఒక కీని జనరేట్ చేసినప్పుడు రెండో కీ అనేవాడు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఓకే, సెకండ్ ప్రాసెస్ అనేవాడు వెయిటింగ్ కండిషన్లోనే ఉంటాడు అనమాట. ఇది చూడండి, semaphore sem initial begin, sem equal to new, so ఒక కీని జనరేట్ చేస్తా, అండ్ దెన్ 4 జాయిన్ ప్రాసెస్ 1 బిగిన్, ఒక థ్రెడ్ని బిగిన్ చేస్తాం. బిగిన్ చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుంది, P1 గాట్ కీ ఎక్కడ t ఈక్వల్ టు 0 దగ్గర. సో P1 అనే ప్రాసెస్ 1 అనేవాడు కీ వచ్చింది. 20 సెకండ్స్ డిలే తర్వాత, అంటే 20 సెకండ్స్ వరకు హోల్డ్ చేసుకుంటాడు కీని. అప్పుడు కీని పుట్ చేసాడు, పుట్ చేసిన తర్వాత రిటర్న్ కీ. దెన్ ప్రాసెస్ 2 అనేవాడు వెయిట్ కండిషన్లోనే ఉంటాడు. ఇదంతా 5 సెకండ్స్ దగ్గర P2 అనేవాడికి కీ అనేది వచ్చింది, అంటే పైన 20, ఇక్కడ కింద ఎంత అంటే సెకండ్ ప్రాసెస్ 5. సో దెన్ 25 దగ్గర P2 వెయిటింగ్ కండిషన్లో ఉన్నాడు. ఓకే, అండ్ దెన్ sem డాట్ గెట్ 1, అండ్ P2 ఎప్పుడు కీ వచ్చిందంటే 25 సెకండ్స్ తర్వాత మీకు అవుట్పుట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, చూడండి సేవ్ చేస్తాను. బ్లాకింగ్ నేచర్, బ్లాకింగ్ బిహేవియర్. సో చూడండి, 0 దగ్గర P1 గాట్ కీ, అండ్ 5 దగ్గర P2 ఈజ్ వెయిటింగ్, అండ్ దెన్ 20 సెకండ్స్ దగ్గర P2 రిటర్న్ ద కీ, అండ్ 20 సెకండ్స్ దగ్గర P2 గాట్ కీ. ఓకే, సో ఎంత టైం వరకు వెయిట్ చేస్తాం ఇక్కడ, 20 సెకండ్స్ వరకు వెయిట్ చేస్తాం. ఓకే, క్లియరా? సో దిస్ ఈస్ ద బ్లాకింగ్ బిహేవియర్. సేమ్ మల్టిపుల్ కీస్ ఎగ్జాంపుల్ కోడ్. మల్టిపుల్ కీస్ అంటే ఎన్ని ప్రాసెస్లు ఉన్నాయో అన్ని కీస్ని జనరేట్ చేస్తాం, ఇంకా వెయిటింగ్ కండిషన్ అంటే ఏముండదు. ఓకే, సో కీ ఉంటుంది. ఇప్పుడు వర్కర్ అనేవాడు ఉన్నాడు, ఇంట్ ఐడి సేమ్ ఇందాక ఇంక్రిమెంట్ కాన్సెప్ట్ లాగే ఇక్కడ వర్కర్ అని చెప్పేసి తీసుకున్నాడు. సేమ్ డాట్ గెట్, అండ్ దెన్ వర్కర్ 1 స్టార్టెడ్ ఐడి, సో దెన్ వర్కర్ 2 ఫినిష్డ్ దట్, వర్కర్ 1 ఫినిష్డ్ దట్ వర్క్. ఇప్పుడు వర్క్ ఫినిష్ చేసాడు అనేది టైం చెప్తుంది. ఐడి ఏమో సెమ్ వర్కర్ 1 2 అనేది డిఫైన్ చేస్తుంది. ఓకే, సో దెన్ ఎండ్ టాస్క్ ఇనిషియల్ బిగిన్ సెమ్ ఈక్వల్ టు 3 కీస్ని జనరేట్ చేస్తాం. ఇక్కడ ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, 5 వర్కర్స్ ఉన్నారు. సో 3 తీసుకుందాం. ఓకే, సో 3 వర్కర్స్ తీసుకుందాం, 3 కీస్ని జనరేట్ చేశాను. దెన్ నాకు అవుట్పుట్ అనేది ఏమవుతుంది, వితౌట్ డిలే ఏమీ లేకుండా 3 వర్కర్స్ ఎట్ ఏ టైం వర్క్ కంప్లీట్ చేసేస్తారు. సో 0 సెకండ్స్ దగ్గరే వర్కర్ 1 వర్కర్ 2 వర్కర్ 3 స్టార్ట్ చేశారు. ఎంత డిలే ఉంది ఇక్కడ, 20 సెకండ్స్ డిలే ఉంది. సో 20 సెకండ్స్ దగ్గరే వర్కర్ 1 2 3 కూడా వర్క్ని ఫినిష్ చేశారు. ఇప్పుడు ఏం చేశాను, 4th వర్కర్ని యాడ్ చేశాను, వర్కర్ 4ని యాడ్ చేశాను. కీస్ మాత్రం 3. అంటే 1 2 3 వర్క్ని ఇనిషియేట్ చేసేస్తాడు, 4th పర్సన్ వెయిట్ చేస్తాడు. చూసారా, 1 2 3 వర్క్ని స్టార్ట్ చేశాడు, అండ్ దెన్ 4th వర్కర్ అనేవాడు ఫినిషింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఓకే, 4th పర్సన్ అనేవాడు ఫినిష్ చేశాడు. ఓకే, అండ్ దెన్ ఇప్పుడు నేను 4th కీని కన్సిడర్ చేసుకున్నాను.
దెన్ 1 2 3 4 వర్కర్స్ ఎట్ ఏ టైం స్టార్ట్ చేస్తారు, 4 వర్కర్స్ ఎట్ ఏ టైం ఫినిష్ చేసేస్తారు. ఓకే, సో చూసారా 1 2 3 4 ఫోర్త్ వర్కర్ అనేది స్టార్ట్ చేశాడు, 4 వర్కర్స్ ఎట్ ఏ టైం వర్క్ ని ఫినిష్ చేశారు. అండ్ దెన్ సేమ్ డాట్ 5 ఫిఫ్త్ కీని కూడా జనరేట్ చేశాను. దెన్ 5 వర్కర్స్ కి 5 కీస్ ఉన్నాయి. సో వర్కర్ 5 అనేవాడు అందరి వర్క్ ని ఫినిష్ చేసేంత వరకు వెయిట్ చేస్తాం. ఓకే, సో చూసారా, సో 20 సెకండ్స్ డిలే దగ్గరే 5 వర్క్స్ ఫినిష్ అయిపోయాయి. ఒక కీ ఉంటే కనుక, సో వర్కర్ 1 అనేవాడు స్టార్ట్ చేశాడు. ఓకే, సో ఒక కీ తీసుకుంటే కనుక 5 వర్కర్స్ ఉన్నారు, వర్కర్ 1 అనేవాడు స్టార్ట్ చేస్తాడు, 5th వర్కర్ అనేవాడు ఫినిష్ చేస్తాడు. ఓకే, సో చూసారా మళ్ళీ 5th వర్కర్ అనేవాడు స్టార్ట్ చేశాడు, ఫినిష్ చేశాడు. సో అలా కంటిన్యూ అవుతుంది. చూసారా టైం డిలే పెరుగుతుంది. వర్క్ 1 ఉంది అండ్ దెన్ వర్కర్ 1 అనేవాడు ఫినిష్ చేసేది ఎంత టైం 50 దగ్గర. సో 5 అంటే మీకు ఇక్కడ ఫైనల్ వర్కర్ ఎంతమంది ఉన్నారు, కౌంట్ ఎంత వరకు ఇంక్రిమెంట్ చేశారు, 5 వరకు ఇంక్రిమెంట్ చేశారు కదా. సో అదే మీరు వర్క్ 1 ఒకటి తీసుకుని కన్సిడర్ చేసుకోండి. అప్పుడు ఏమవుతుంది, వర్కర్ 1ని ఫినిష్ చేసేస్తాడు, వర్కర్ 1ని స్టార్ట్ చేస్తాడు వర్క్. ఓకే, ఒక కీ ఒక వర్కర్ 5 వరకు కంప్లీట్ ఇంక్రిమెంట్ అయిపోతుంది, అందుకని వర్క్ 5 అనేది కనిపిస్తుంది. చూసారా వర్క్ 1 20 దగ్గర స్టార్ట్ చేశాడు, 20 దగ్గర ఫినిష్ చేశాడు, సారీ 0 దగ్గర స్టార్ట్ చేశాడు, 20 దగ్గర ఫినిష్ చేశాడు. ఒక కీ ఒక వర్క్. ఓకే, క్లియరా? అంటే ఇక్కడ మీకు వర్కర్ ఐడి అని చెప్పేసి ఇచ్చాం కదా, మీరు ఇదే టాస్క్ని రిపీట్ చేసుకున్నారనుకోండి. సో వర్క్ ఐడి, సో ఈ టాస్క్ని రిపీట్ చేసుకుని అంటే కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసుకుంటే అప్పుడు మళ్ళీ 2 టాస్క్ల కింద వస్తుంది. ఓకే, సేమ్ డాట్ గెట్, అప్పుడు మళ్ళీ ఏం చేస్తారు 2 తీసుకోండి, సేమ్ డాట్ గెట్ 2 తీసుకుంటే వర్కర్ 1 అండ్ వర్కర్ 2 టాస్క్ల కింద కన్సిడర్ చేస్తారు. Okay, 195. So same worker, same task kada. So previously declared error, worker previously declared as a task. So same worker మనం డిస్ప్లే చేస్తాం కదా. సో వర్కర్ కాకుండా ఇదేం తీసుకున్నాం, ఫినిషర్ అని చెప్పేసి తీసుకున్నాము, టాస్క్ ఫినిషర్. సో దెన్ ఇక్కడ మనం ఏం చేయాలి, వర్కర్ 2 కాస్త ఫినిషర్ కింద తీసుకోవాలి. Finisher of 1. సో వర్కర్ 1 స్టార్ట్ చేశాడు, వర్కర్ 1 ఫినిష్ చేశాడు. సో 2 వర్కర్లు ఒకేసారి స్టార్ట్ చేశాడు. సో వర్కర్ 1 ఫినిష్ చేశాడు, 2వ వర్కర్ కూడా ఫినిష్ చేశాడు. ఓకే, సో ఫినిషర్ వర్కర్. ఓకే, ఇక్కడ వర్కర్ ఎందుకు వస్తుందంటే ఇక్కడ చూడండి, మీరు రాసింది ఇక్కడ వర్కరే కదా రాశారు. సో అదే ఇక్కడ వర్కర్ బదులు ఫినిషర్ రాసుకుంటే కనుక దెన్ సేవ్ లిస్ట్ అని చేయండి. వర్కర్ 1 స్టార్టెడ్, ఫినిషర్ 1 కూడా స్టార్టెడ్ అయింది. అండ్ వర్కర్ 1 ఫినిష్ చేశాడు, ఫినిషర్ 2 కూడా, ఫినిషర్ 1 కూడా ఫినిష్ చేశాడు.
సో ఎట్ ఏ టైం 2 కీస్ ఉన్నాయి కాబట్టి ఎట్ ఏ టైం 2 ఫస్ట్ స్టార్ట్ చేసి ఇద్దరు స్టార్ట్ చేసి ఇద్దరు ఫినిష్ చేశారు. అదే ఒకటే కీ తీసుకున్నాం అనుకోండి, సో ఫినిషర్ అనేవాడు మళ్ళీ 20 సిమ్యులేషన్ టైమ్స్ వెయిట్ చేస్తాడు. వెయిట్ చేసిన తర్వాత వర్క్ ఫినిష్ చేస్తాడు. సో చూసారు, సో 0 దగ్గర వర్కర్ 1 స్టార్ట్ చేశాడు, 20 దగ్గర ఫినిష్ చేశాడు, 20 దగ్గర ఫినిషర్ 1 స్టార్ట్ చేశాడు, 40 దగ్గర ఫినిషర్ 2 ఫినిషర్ 1 అనేవాడు ఎండ్ చేశాడు. ఓకే, మీరు ప్రాసెస్లు ఎలా తీసుకున్నారనే దాన్ని బట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది డిస్ప్లే అవుతుంది. క్లియర్? రిక్వెస్టింగ్ మల్టిపుల్ కీస్. మల్టిపుల్ కీస్ మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో మాడ్యూల్ టీబీ సెమాఫోర్ సెమ్ ఇనిషియల్ బిగిన్ సెమ్ ఈక్వల్ టు న్యూ ఆఫ్ 5 కీస్ ఉన్నాయి. సో ఇక్కడ ప్రాసెస్ 1 అనేవాడు 3 కీస్ని తీసుకున్నాడు. ప్రాసెస్ అదే సేమ్ ప్రాసెస్ 3 కీస్ని పుట్ చేస్తాడు. మన దగ్గర 5 కీస్ ఉన్నాయి. వాడు ప్రాసెస్ 1 అనేవాడు 3 కీస్ని వాడుకున్నాడు. సో ప్రాసెసర్ 2 అనేవాడు 2 కీస్ని యూజ్ చేసుకున్నాడు. దెన్ ఎట్ ఏ టైం ప్రాసెస్ 3 అనేవాడు మాత్రం వెయిట్ చేస్తాడు ఎప్పటి వరకు? ఈ కీస్ని పుట్ చేసేంత వరకు, ఎవరో ఒకరు పుట్ చేసుకునేంత వరకు. ఓకేనా? కీస్ 3 ఉన్నాయి. సారీ 5 కీస్, 5 కీస్. సో దెన్ ఇక్కడ ఒకరు 3 తీసుకున్నారు, ఒకరు 2 తీసుకున్నారు. ఓకే, సో దెన్ ఇంకొకరికి ఒక కీ కావాలి. ప్రాసెసర్ 3కి వచ్చేసరికి ఒక కీ కావాలి. సో 3 ప్రాసెస్ ఉన్నాయి. ఒక ప్రాసెస్ 3 కీస్ తీసుకున్నాడు. సో ఒక కీ తీసుకున్నాడు. సో P1 అనేవాడు got the 3 keys and then P2 got 2 keys, P3 got 1 key. సో ఇక్కడ డిలేస్ ఎంత ఉన్నాయి? డిలేస్ వచ్చేసరికి టోటల్గా 20. ఎందుకంటే ఇక్కడ 3 కీస్ ఉన్నాయి. 3 కీస్ని వీడు 20 సెకండ్ డిలే దగ్గరే పుట్ చేసాడు. ఓకే, వీడు 2 కీస్ 20 సెకండ్ డిలే దగ్గరే పుట్ చేసాడు. వీడు 0 సెకండ్ దగ్గర ఒక కీని తీసుకున్నాడు. ఓకే, ఒక కీని మళ్ళీ పుట్ చేశాడు. సో కావాల్సిన ఇప్పుడు 3 ప్రాసెస్లే ఉన్నాయి. చూసారా, 3 ప్రాసెస్లే ఉన్నాయి, 5 కీస్ ఉన్నాయి. సో 5 కీస్ని వీళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. రిటర్న్ కీస్ వెంటనే రిటర్న్ చేసేస్తున్నారు కాబట్టి అప్పుడు ఏమవుతున్నాయి? మన దగ్గర మళ్ళీ 5 కీస్ ఉంటాయి. ఓకే, సో ఇదే 20 సెకండ్ దగ్గర 2 కీస్ వాడుకున్నాడు. సో మన దగ్గర ఇంకా 3 కీస్ ఉన్నాయి. ఈ 3 కీస్లో మళ్ళీ వీడియో కీ యూజ్ చేసుకున్నాడు. దెన్ నో ప్రాబ్లం. ఓకే, సో విత్ ఇన్ 20 దగ్గర అంటే వీళ్ళిద్దరూ ఏం చేశారు చూసారా? సో 0 దగ్గరే కీస్ని తెచ్చేసుకున్నారు. కానీ P3 మాత్రం 20 దగ్గర కీ వచ్చింది. ఎందుకంటే వీళ్ళు 20 దగ్గర 20 కీస్ దగ్గర 20 సెకండ్ దగ్గర వీళ్ళు కీస్ని రిటర్న్ చేశారు. అంటే థర్డ్ వన్ వాడికి కీ వచ్చే టైంకి 20 సెకండ్స్ డిలే పట్టింది. అర్థమైందా? సో దట్ ఈస్ ద మల్టిపుల్, అంటే ఒకే పర్సన్ మల్టిపుల్ కీస్ తీసుకుంటే ప్రాబ్లం అది. అర్థమైందా? లాస్ట్ వాడికి 5 కీస్ ఉంటాయి. ఎందుకంటే 20 సెకండ్ దగ్గర మొత్తం 5 కీస్ని పెట్టేశాడు. అంటే వీడు 2 కీస్ తీసుకున్నాడు అనుకోండి. సో 2 కీస్ వీడు 2 కీస్ని పుట్ చేసేస్తే అప్పుడు చూద్దాం. అప్పుడు అందరూ 0 దగ్గరే మొత్తం అందరూ కీస్ అన్ని తెచ్చేసుకుంటారు. సో 0 సెకండ్స్ దగ్గర 3 ప్రాసెస్లు కీస్ తెచ్చేసుకున్నారు. ఓకేనా? ఇప్పుడు నేను 2 కీస్ని తీసుకున్నాను, పుట్ చేయడం మాత్రం 3 కీస్ని పుట్ చేస్తున్నాను. అవుట్పుట్ ఏమొస్తుంది ఇప్పుడు? ఓకే, సో 3 get to put 3. సో ఏం ప్రాబ్లం రాలే. ఓకే, బట్ get 3 put
2. ఎన్ని కీస్ తీసుకున్నామో ఎన్ని కీస్ తీసుకున్నామో అన్ని కీస్ మనం ఇక్కడ చూసారా, వీడు P3 P1 P3 3 తీసుకోవడం వల్ల లేదు, వీడు 4 తీసుకుంది. sem.get processor 1 అనేవాడు 5 తీసుకున్నాడు. 5 తీసేసుకుని 2నే పుట్ చేశాడు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, 2 సెకండ్స్ డిలే, అంటే డిలే పెరగాలి మనకి. సో వీడు 5 తీసేసుకున్నాడు చూసారా. ఫస్ట్ వన్ వాడు 3 కీస్ని గెట్ చేసుకున్నాడు. ఓకే, 3 కీస్ గాట్ అయింది ఆడికి, ఏం డిలే లేదు. సో కానీ 2 పుట్ చేశాడు. 2 పుట్ చేయడం వల్ల మళ్ళీ వీడు 20 సెకండ్స్ వెయిట్ చేశాడు. వెయిట్ చేసడం వల్ల మళ్ళీ 40 అయింది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ చూడండి 20 సెకండ్స్ తర్వాత వీడు వాల్యూ వచ్చేసింది. మళ్ళీ P3 ప్రాసెసర్ 3కి మన కీ రావడానికి ఇంకో 20 సెకండ్స్ డిలే పట్టింది. 40 సెకండ్స్ దగ్గర పెట్టి చేశాడు. ఓకే, ఇప్పుడు వీడు 5 కీస్ తీసుకున్నాడు అండ్ దెన్ 5 కీస్ని వెంటనే పుట్ చేసాడు అనుకోండి. ఓకే, 5 కీస్ని పుట్ చేసేస్తే నాకు తెలిసి ఇక్కడ 20 సెకండ్స్ వెయిట్ చేస్తాడు. నెక్స్ట్ మా ఇద్దరికి 20 సెకండ్స్లోనే ఎగ్జిక్యూట్ అయిపోతారు చూసారా. సో ఫస్ట్ వాడు మాత్రం 3 కీస్ని తీసుకున్నాడు. 5 కీస్ని మళ్ళీ పుట్ చేసాడు, గెట్ చేసాడు, పుట్ చేసుకున్నాడు. ఓకే, సో సెకండ్ పర్సన్ 20 సెకండ్స్ వెయిట్ చేశాడు పుట్ చేసేదాకా. థర్డ్ పర్సన్ కూడా కీస్ సఫిషియెంట్ ఉన్నాయి కదా, నో ప్రాబ్లం. దెన్ థర్డ్ పర్సన్ కూడా యాక్సెస్ చేసుకుంటాడు. క్లియరా? సో ఇప్పుడు తక్కువ తీసుకుని ఎక్కువ పుట్ చేసినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, ఒకటే కీ తీసుకుని పుట్ 5 చేసినా ప్రాబ్లం లేదు. కానీ ఎక్కువ కీస్ తీసుకుని తక్కువ కీస్ పుట్ చేస్తే ఆడు మిగతా టైం వరకు వెయిట్ చేస్తున్నాడు చూసారా. మొత్తం ముగ్గురు ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యారు. P1 got keys 3, P2 got 3 and 2 keys, P3 processor 3 got 1 key. Clear? సో దెన్ సెమాఫోర్ అర్థమైందా మీకు? సో ఇది సింగిల్ కీ, మల్టిపుల్ కీస్. సో వర్కర్ 1 2 3 5 కీస్ రిక్వెస్టింగ్ మల్టిపుల్ కీస్. ఇక్కడ ఏం జరుగుతున్నాడు, ప్రాసెసర్ 1 అనేవాడే 3 కీస్ని యాక్సెస్ చేసుకుంటాడు. రిమైనింగ్ 2 కీస్. ప్రాసెసర్ 2 అనేవాడు 2 కీస్ని యాక్సెస్ చేసుకుంటాడు. బట్ ప్రాసెసర్ 3 అనేవాడు వెయిట్ చేస్తాడు. ఓకే, వెయిట్ చేసి ఈ కీస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి అప్పుడు కీస్ని తీసుకుంటాడు అనమాట. అండ్ దెన్ ప్రొడ్యూస్ చెప్పలేము, అడగచ్చు, అడుగుతారు ఖచ్చితంగా. ఓకే, సో ప్రొడ్యూసర్ అండ్ కన్స్యూమర్ ఎగ్జాంపుల్. సో సెమాఫోర్ ఎందుకు అంటే వెయిటింగ్ అనేది ఎవరు చేయరు కదా. సో అందరికీ ప్యారలల్గా ప్రాసెస్ ఎగ్జిక్యూషనే కావాలి. సో దెన్ వెయిట్ చేయకుండా అన్నిటి షేర్డ్ రిసోర్సెస్ని కంట్రోల్ చేయడానికి మెయిన్గా వాళ్ళు ఏం చేస్తారు, నాన్ బ్లాకింగ్ ఆపరేషన్స్ని యూజ్ చేసేస్తూ ఉంటారు. నాన్ బ్లాకింగ్ ఆపరేషన్స్ని యూజ్ చేసుకుంటే దెన్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ప్యారలల్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. అంటే లేదు అలానే